న్యూస్ లెన్స్ చూస్తే బోరుగడ్డ అనిల్ కుమార్ మెడకు ఉచ్చు బిగుసుకుంటోంది. సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేసి జైల్లో ఉన్న బోరుగడ్డ హైకోర్టుకు సైతం తప్పుడు డాక్యుమెంట్లు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. దీంతో అన్ని వ్యవస్థలను మోసం చేసిన బోరుగడ్డకు బెయిల్ రావడం కష్టమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే ఎలాంటి భయం లేకుండా న్యాయస్థానాలు బోల్తా కొట్టిస్తున్న అనిల్పై న్యాయస్థానాలు సైతం సీరియస్ అవుతున్నాయి. బోరుగడ్డ అనిల్ కుమార్ మెడకు ఉచ్చు బిగుసుకుంటోంది. సీఎం చంద్రబాబుతో పాటుగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేసి జైల్లో ఉన్న బోరుగడ్డ హైకోర్టుకు సైతం తప్పుడు డాక్యుమెంట్స్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. దీంతో అన్ని వ్యవస్థలు మోసం చేసిన బోరుగడ్డకు బెయిల్ రావడం కష్టమైన అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. అలాగే ఎలాంటి భయం లేకుండా న్యాయస్థానాలను బోల్తా కొట్టిస్తున్న అనిల్పై న్యాయస్థానాలు సైతం సీరియస్ అవుతున్నాయి. పూర్తి వివరాలు ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ శ్రీరామూర్తి జాయిన్ అవుతున్నారు. శ్రీరామూర్తి, అసలు ఎలా చూడాలి? బోరుగడ్డ సరే అప్పుడు అంత అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఇప్పుడు శిక్ష అనుభవిస్తున్నాడు. శిక్ష అనుభవిస్తూ కూడా మళ్ళీ కోర్టును సైతం మోసం చేసేలా ప్రవర్తిస్తున్నారంటే ఎవరి ధైర్యంతో చేస్తున్నారు? అసలు ఏం జరిగే అవకాశం ఉంది? సతీష్, చూసినట్లయితే ఇప్పుడు బోరగడ్డ అనిల్ కుమార్ అంటే రౌడీ షీటర్ వైసీపీ నేత ఇతను ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అంటే సీఎం చంద్రబాబును అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ని గత కొంతకాలం పాటు అనుచిత వ్యాఖ్యలు చేస్తూ చాలా విమర్శలు చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో అతని మీద నమోదైన కేసుల్లో ఆయనకి అరెస్ట్ అయ్యి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న పరిస్థితి ఉంది. ఇంకా అనేక కేసుల్లో అనంతపురం కావచ్చు, గుంటూరు నరసరావుపేట, అలాగే ఇటు నంద్యాల, ఇలాగా అనేక కేసులకి సంబంధించి ఆయన్ని ఇక్కడి నుంచి తీసుకెళ్లి కోర్టుకు హాజరుపరిచి తీసుకొస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం తాజాగా నిన్న చూసినట్లయితే హైకోర్టులో ఈ బోరగడ్డ అనిల్ కుమార్కి సంబంధించి ఏదైతే బెయిల్ పిటిషన్ మీద ఆయన న్యాయవాది బెయిల్ పిటిషన్ మూవ్ చేశారు. అయితే ఈ నేపథ్యంలో విచారణకి సేకరించిన హైకోర్టులో బోరగడ్డ అనిల్ కుమార్కి గట్టి షాక్ తగిలేలాగా హైకోర్టు వ్యాఖ్యలు చేసిన పరిస్థితి ఉంది. ఏదైతే తన బెయిల్ కోసం మొదట తన తల్లికి అనారోగ్యంగా ఉందని చెప్పి చెన్నైలో వైద్యం గుండెకి సంబంధించిన వైద్యం అందిస్తున్నామని చెప్పి అత్యవసరంగా తను అక్కడ ఉండాల్సి వస్తుందని చెప్పేసి ఒక నకిలీ మెడికల్ సర్టిఫికేట్ క్రియేట్ చేసి హైకోర్టు ద్వారా అతను బెయిల్ పొందిన పరిస్థితి ఉంది. మధ్యంతర బెయిల్లో పొందిన తర్వాత దాన్ని పొడిగించుకోవడానికి కూడా ప్రయత్నం చేశారు. ఆ పొడిగించుకునే ప్రయత్నంలో కూడా కోర్టుకి హాజరు కాకుండా 12 గంటలు ఆలస్యంగా కూడా ఇక్కడ జైలుకి వచ్చి లొంగిపోయిన పరిస్థితి ఉంది. అంటే మధ్యంతర బెయిల్ మళ్ళీ మంజూరు కాకపోవడంతో. అయితే ఈ వ్యవహారం అంతా మొత్తం హైకోర్టులో విచారణలో మొత్తం పరిశీలించిన తర్వాత ఏదైతే నకిలీ సర్టిఫికేట్ తోటి కోర్టును మోసగించి ఈ మధ్యంతర బెయిల్ పొందిన విధానం మీద హైకోర్టు చాలా ఆగ్రహిస్తాలు వ్యక్తం చేసింది. గట్టి షాక్ తెలియ విధంగా ఏదైతే గుంటూరులోని ఒక డాక్టర్ రాఘవ శర్మ ఆసుపత్రి నుంచి వైద్యులు సర్టిఫికేట్ ఇచ్చినట్టుగా ఒక సర్టిఫికేట్ని సబ్మిట్ చేశారు. అయితే ఆ సర్టిఫికేట్ తాను ఇవ్వలేదని చెప్పేసి డాక్టర్ రాఘవ శర్మ చెప్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో డాక్టర్ రాఘవ శర్మ నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేసి సబ్మిట్ చేయాలని చెప్పి హైకోర్టు గుంటూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తిని కూడా ఆదేశించిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో బెయిల్ పిటిషన్ మీద వాదనలు జరగాలంటే ముందు ఏదైతే నకిలీ సర్టిఫికేట్లు పెట్టి మధ్యంతర బెయిల్ పొందిన విధానం ఉందో దీని మీద పూర్తి స్థాయి విచారణ జరగాలి. విచారణ జరిగిన తర్వాతే బెయిల్ పిటిషన్ మీద వాదనలు వింటాం. అప్పటి వరకు కూడా 2 వారాల పాటు బోరగడ్డ అనిల్ కుమార్కి సంబంధించిన బెయిల్ పిటిషన్ని 2 వారాల పాటు హైకోర్టు వాయిదా వేసింది. అయితే బోరగడ్డకి సంబంధించిన న్యాయవాది ఈ బెయిల్ పిటిషన్ ఇప్పుడు విచారణకి సేకరించాలి, బెయిల్ మంజూరు చేయాలని కోరడంతో మొత్తం హైకోర్టు ఈ బోరగడ్డ అనిల్ కుమార్ మధ్యంతర బెయిల్ పొందిన విధానం మీద చాలా సీరియస్ అయింది. చాలా షాక్కి గురి చేసే కొన్ని విషయాలను కూడా వెల్లడించింది. బోరగడ్డ అనిల్ కుమార్ సంబంధించి మధ్యంతర బెయిల్ పొందడానికి ప్రొడ్యూస్ చేసిన సర్టిఫికేట్లు అన్నట్ల మీద కూడా ముందు విచారణ జరిపి ఎవరైతే డాక్టర్ రాఘవ శర్మ ఉన్నారో వారి స్టేట్మెంట్ చేసుకుని సమర్పించాలని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేస్తుంది. దీంతో బోరగడ్డకి ఇప్పుడు బోర్లా పడ్డ పరిస్థితి ఏర్పడింది. ఆయన మధ్యంతర బెయిల్ అంటే గతంలో ఆయన
బయట ఉన్నప్పుడు ఇలాగా అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పాటు అందరి మీద కూడా అనేక కేసులు దాడులు చేసిన కేసులు కూడా అతని మీద ఉన్నాయి. అనేక స్టేషన్లో కూడా కేసులు ఉన్నాయి. అదే కొన్ని వ్యవస్థలను కూడా ఆయన చేతిలోకి తీసుకుని ఇప్పుడు మధ్యంతర బెయిల్ పొందిన నేపథ్యంలో దీని మీద పూర్తి సమగ్ర విచారణ జరిగిన తర్వాతే ఇప్పుడు తన బెయిల్కి సంబంధించిన విచారణ అంటే వింటామని చెప్పేసి కూడా హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో 2 వారాల పాటు హైకోర్టులో బోరగడ్డ అనిల్ కుమార్ విచారణ బెయిల్కి సంబంధించిన విచారణ 2 వారాల పాటు వాయిదా వేసిన పరిస్థితి. ఇది బోరగడ్డ అనిల్ కుమార్ ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఇక్కడ సంబంధించి ఏదైనా ఇప్పుడు చంద్రబాబుని కావచ్చు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కావచ్చు, అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో అనేక రాష్ట్రంలో అనేక సెషన్లో కూడా ఇంకా కేసులు నమోదు అయ్యి ఉన్నాయి. అలాగే కొన్ని కేసులు కూడా ఇంకా తీసుకెళ్లాల్సిన పరిస్థితి కూడా ఉందని చెప్పేసి కూడా తెలుస్తుంది. ప్రస్తుతం అయితే బోరగడ్డ అనిల్ కుమార్ రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్న పరిస్థితి ఉంది. సతీష్, డెఫినెట్గా శ్రీరామ్మూర్తి అంటే మీరు చెప్పినట్టుగా ఇప్పుడు గత ప్రభుత్వ హయాం అంటే వేరు, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అతనికి పోలీసులు చాలా రాజమర్యాదలు చేయటం ఇలాంటి వీడియోస్ చాలా బయటకు వచ్చి అప్పట్లో ఎంత హాట్ ఇష్యూగా మారి మనకు తెలుస్తుంది. సో అంటే అనేక మందిని డబ్బులు డిమాండ్ చేసి బెదిరింపుల కేసులు కూడా చాలా కేసులు నమోదయ్యని చెప్తున్నారు. ప్రధానంగా ఇప్పుడు హైకోర్టుకు తప్పుడు పత్రాలు ఏదైతే సమర్పించారో ఇప్పుడు దాన్నే ప్రధానంగా తీసుకునే అవకాశం ఉందనుకోవచ్చా? ఇప్పుడు ఆ కేసులకు సంబంధించి అసలు ఏం జరిగే అవకాశం ఉంది రిమైనింగ్ కేసులకు సంబంధించి? సతీష్, ఖచ్చితంగా బోరగడ్డ అనిల్ కుమార్ తన మధ్యంతర బెయిల్ కోసం ఆ బెయిల్ కూడా ఏ విధంగా ఎవరి ద్వారా అదే ఫాలోఅప్ చేశారు, కోర్టులో ఇక్కడ జైల్లో ఉండగానే ఆ బెయిల్ ఏ విధంగా మూవ్ చేయాలన్న దాని మీద ఆయన ఎక్కడి నుంచే రంగం నడిపారని చెప్పి కూడా ఆరోపణలు వచ్చాయి. అయితే ఆ బెయిల్ ఇప్పుడు గుంటూరులోని ఆసుపత్రిలో డాక్టర్ రాఘవ శర్మ నుంచి తీసుకున్న సర్టిఫికేట్ తను ఇవ్వలేదని చెప్పి ఇప్పుడు రాఘవ శర్మ చెప్తున్నారు. అయితే ఇది తను అక్కడి నుంచే తీసుకున్నా అని చెప్పి అనిల్ కుమార్ చెప్తున్నాడు. అయితే ఇది నకిలీ సర్టిఫికేట్ అని చెప్పేసి తేలింది. నకిలీ సర్టిఫికేట్ అని తేలడంతో పోలీసులు దీని మీద మరొక కేసు కూడా నమోదు చేశారు. అయితే ఈ నేపథ్యంలో ఇదే నకిలీ సర్టిఫికేట్ తోటి మళ్ళీ తన మధ్యంతర బెయిల్ను మళ్ళీ పొడిగించుకునే ప్రయత్నం కూడా చేశారు. ఆ రోజు లొంగిపోవాల్సిన రోజున సాయంత్రం వరకు కూడా వేచి చూస్తారు. అయితే అది కోర్టు నుంచి క్లియర్ అదే మళ్ళీ మధ్యంతర బెయిల్ పొడిగించకపోవడంతో మరుసటి రోజు ఉదయం వచ్చి ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లో లొంగిపోయారు. అయితే ఈ నేపథ్యంలో రాజమండ్రి సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ కూడా హైకోర్టుకి కూడా అలాగే సంబంధిత అధికారులకు కూడా లేఖ రాశారు. ఈయన అనుకున్న సమయానికి వచ్చి లొంగిపోలేదు, ఈయన రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉండగా ఇట్లా ఉంది, ఆయన సాయంత్రం 5 గంటలకు వచ్చి లొంగిపోవాల్సి వస్తే రాలేదు, మరుసటి రోజు వచ్చారని చెప్పి జైల్లో లొంగిపోయారని చెప్పారు. దీని మీద చర్యలు తీసుకోవాలని కూడా రాజమండ్రి సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ కూడా ఒక లేఖలు కూడా వెళ్ళాయి. అదే కాకుండా ఇప్పుడు ఈ బెయిల్ పిటిషన్ పెట్టిన నేపథ్యంలో ఆ మధ్యంతర బెయిల్కి సంబంధించిన ఈ నకిలీ సర్టిఫికేట్ ఎట్లా వచ్చింది, ఇది కాకుండా మిగిలిన సర్టిఫికేట్ల విషయంలో ఏంటనేది కూడా ఇప్పుడు హైకోర్టు ఆరా తీయడంతో సీరియస్గా తీసుకోవడంతో తనకి ఉచ్చు బిగిస్తుంది. ఈ విషయంలో కూడా ఇది కూడా ఒక కేసు అవుతుంది. దీని మీద కూడా వేరే అరెస్టులు ఉంటాయని కూడా ఇప్పుడు వరకు ఉన్న న్యాయ నిపుణులు చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇతను ఇక్కడి నుంచి ఇతర స్టేషన్లకి వాయిదాలకి తీసుకెళ్ళడం, ఇతర స్టేషన్లకు తీసుకెళ్ళినప్పుడు గతంలో చూసినట్లయితే పోలీసులు రాచమర్యాదలు గుంటూరులో చేయడం, అంటే స్టేషన్లోనే ఉన్నప్పుడు ఆయనకి బిర్యానీలు అయితే తీసుకొచ్చి పెట్టడం, ఇలాంటి పరిస్థితుల్లో కొంతమంది పోలీసులు కూడా సస్పెండ్ అయిన ఎస్కాట్ పోలీసులు కూడా సస్పెండ్ అయిన పరిస్థితి ఉంది. అంటే బోరగడ్డ అనిల్ని ఎస్కాట్ ద్వారా ఎక్కడికైనా తీసుకెళ్లాలంటే కనుక ఇక్కడ ఎస్కాట్ సిబ్బంది కూడా చాలా భయాందోళనకు గురవుతున్న పరిస్థితి. ఎప్పుడు ఎలాంటి పరిస్థితి తమ మీద పడుతుందో అని కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితి. అయితే రాజమండ్రి సెంట్రల్ జైల్లో నుంచి కూడా ఈయన ఫోన్లో మాట్లాడినప్పుడు ఈ కేసుకి సంబంధించిన బెయిల్ ఏ విధంగా తేవాలి, ఏ విధంగా ఇదే చేయాలని చెప్పేసి కూడా మాట్లాడినట్టు తెలుస్తుంది. ఈ విషయంలో కూడా కొంతమంది జైలు సిబ్బంది కూడా బోరగడ్డకి సహకరించారని చెప్పేసి కూడా ఆరోపణలు వచ్చాయి. మొత్తానికి ఇవన్నీ కూడా ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటికి రాబోతున్నాయి. హైకోర్టు విచారణలో మొత్తం వ్యవహారాన్ని అంతా బయటికి లాగే పరిస్థితి ఉంది. నకిలీ సర్టిఫికేట్ ఇప్పుడు విషయాన్ని బయటికి తీస్తే మొత్తం అంతా కూడా బయటకు వస్తుందని కూడా ఇప్పుడు కొంతమంది న్యాయవాదులు కూడా అభిప్రాయపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సతీష్, రైట్, థ్యాంక్ యూ శ్రీరామ్మూర్తి.